బాబా హృదయపూర్వకమైన స్నేహం. మరి అలాంటి స్నేహానికి మీరు పాత్రులుగా అయ్యారా? బాబా స్నేహం అసంభవాన్ని సంభవం చేస్తుంది. సదా మీ మస్తకంలో నేను బాబాకి సహయోగి ఆత్మను. స్నేహం యొక్క చేతిని సదా అనుభవం చేసుకుంటున్నానా? బాబా క్లియర్‌గా చెప్పారు. నిశ్చయ బుద్ధులు సదా నిశ్చింతంగా ఉంటారు. ఎలాంటి రకమైన విషయం వచ్చినా శ్రమను మీరు అనుభవం చేస్తున్నారా? ఎందుకు? ఏమిటి? ఎలా అవుతుంది? అనే సంకల్పాలు మీకు రావటం లేదు కదా! మాయ మధ్య మధ్యలో ఒక పేపర్‌లాగా మీ దగ్గర వస్తుంది. ఆ సమయంలో మీరు భగవంతుడి స్నేహాన్ని అనుభవం చేసుకోండి. నాది, నేను అనేది మర్చిపోండి. ట్రస్టీగా అవ్వండి. బాధ్యతలు బాబాకి ఇచ్చేసేయండి. స్వయం హృదయంలో సత్యాతి సత్యమైన పరమాత్మ స్నేహాన్ని పెట్టుకోండి. ఆనందంతో మీ లైఫ్‌ని ఉండండి. ఈ సంగమ యుగమే ఎంతో ఆనందంగా ఉండే యుగం. ఈ సంగమ యుగం శ్రమ చేసే యుగం కాదు. శ్రమ చేసే పిల్లని చూస్తే బాబాకి చాలా జాలి కూడా కలుగుతుంది. సో, బాబా స్నేహయుక్తంగా కష్టం నుంచి ముక్తులుగా ఉండే పిల్లల్ని చూడాలి అనుకుంటున్నారు. అలాంటి పిల్లలకి బాబా వరదానం ఇస్తున్నారు. మెహనత్ ముక్త్ భవ, శ్రమ నుంచి ముక్తులుగా అయ్యే పిల్లలు ఎన్ని జన్మలు? 21 జన్మలు. మరి మీరు పూర్వజ ఆత్మలు, పూజ్య ఆత్మలు, విశ్వ కళ్యాణకారి ఆత్మలు. మరి బాబాకి సదా ఇలాంటి సుఖ స్వరూప పిల్లల్ని చూస్తే హ్యాపీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొంతమంది పిల్లల్ని చూస్తే బాబా ఆటను చూస్తే చాలా నవ్వొస్తుందంట. ఎవరు? ఏ మాట అది? అరే, ఎందుకిలా అయ్యింది? వారెందుకిలా ఉన్నారు? వీరలా చేశారు కాబట్టి ఈ విధంగా ఇలా అయ్యింది. ఇలా అవ్వకుండా ఉండాల్సిందని. అలాంటి పిల్లల్ని చూస్తే జాలి కూడా కలుగుతుంది. బికాజ్ ఆ పిల్లలకి సెల్ఫ్ రియలైజేషన్ అనేది లేదు. బాబా చెప్తున్నారు. ఫస్ట్ వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం మానేయండి. ఇతరుల్ని చేంజ్ చేయడం మానేయండి. స్వయం చేంజ్ అవ్వాలి. స్వయం పరివర్తన అవ్వాలి. దాని మీద ఫోకస్ పెట్టండి. ప్రతి ఒక్కరి పైన శుభ భావన, శుభ కామన పెట్టండి. సో, బాబా 2 మినిట్స్ డ్రిల్ నేర్పించారు. పరమాత్మ స్నేహిగా అయి సంగమ యుగంలో ఆత్మిక ఆనందాన్ని అనుభవం చేసుకునే స్థితిని ఒక్కసారి ఊహించుకోండి. స్నేహం బాబానికి దగ్గరగా చేస్తుంది. స్వేహంలో ఇమిడిపోండి అని ఒక 2 మినిట్స్ బ్యూటిఫుల్ డ్రిల్ బాబా చేయించారు. తర్వాత యాద్ ప్యార్ ఎవరికి ఇస్తున్నారు? యోగయుక్త, యుక్తియుక్త, రాజయుక్త, సదా రాజీగా అయ్యే పిల్లలకి, లవలీనమయ్యే పిల్లలకి, లక్కీ పిల్లలకి, లవ్లీ పిల్లలకి, అసంభవాన్ని సంభవం చేసే శ్రేష్టమైన ఆత్మలకి, బాబా సేవలో సదా ఉండే పిల్లలకి వరదానం ఇస్తున్నారు. స్మృతి అనేది ఒక జాదూ మంత్రం లాంటిది. సర్వప్రాప్తులు ఆటోమేటిక్గా మనకి సిద్ధిస్తాయి. స్లోగన్లో ఒక్క సెకండ్లో విస్తారాన్ని సార రూపంలో తీసుకునేది లాస్ట్ సర్టిఫికెట్.